బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన ముందుగా చట్టం చదవాలన్నారు. పొలిటికల్ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ లేదని, బీసీలు మొత్తానికి కలిపి 42% రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. చట్టం మొత్తం దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్ ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుకుంటున్నారు. మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్. 10-8 వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఈపీ పొలిటికల్ రిజర్వేషన్ కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను. ముస్లింకి లేనే లేదు, ముస్లింస్ అంటే రిజర్వేషనే లేదు. చట్టం చదవమని సార్, చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్బ్లాక్ 42% రిజర్వేషన్. బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన ముందుగా చట్టం చదవాలన్నారు. పొలిటికల్ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ లేదని, బీసీలు మొత్తానికి కలిపి 42% రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. చట్టం చదవమని సార్, చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్బ్లాక్ 42%. బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. చంద్రిక ఢిల్లీ పట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేరుగా అధికారులను సరిగ్గా కలిసేందుకు పార్లమెంట్ వచ్చారు. పార్లమెంట్ సందర్భంలో మీడియా మిత్రులకు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ప్రధానంగా రిజర్వేషన్ అంశానికి సంబంధించి రిజర్వేషన్ లో విద్యా, ఉద్యోగం అవకాశాలు మాత్రమే ఏబిసిడి వర్గీకరణ ఉంది, పొలిటికల్ రిజర్వేషన్ లో ఉపవర్గీకరణ లేదు అనే అంశాన్ని స్పష్టం చేశారు. ఇక బీసీల మొత్తాన్ని కలిపి 42% రిజర్వేషన్లు ఉన్నాయా, 42% రిజర్వేషన్లు ఉన్నాయన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒక ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లు లేవు అనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి ముందుగా చట్టం చదవాలి, రాజకీయ ఓబీసీ రిజర్వేషన్ లో ఏబిసిడి వర్గీకరణ లేదు అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఇక బీసీ గ్రూప్ కు ఇప్పటికే 4% రిజర్వేషన్లు ఉన్నాయని, కొత్తగా 10% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశాన్ని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మరోవైపు మల్లికార్జున ఖర్గే భేటీ అయిన సందర్భంగా దాదాపు 42% రిజర్వేషన్ సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసేందుకు కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన బీసీ కులగడానికి సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్ రాష్ట్రపతి పంపించిన నేపథ్యంలో పార్లమెంట్ లో పార్లమెంట్ లో దీన్ని ఆమోదం తెలిపారు. షెడ్యూల్ 9వ చేస్తారని కూడా ఇదే అంశాన్ని కూడా ఖర్గే దృష్టికి తీసుకెళ్లేసరికి ఖర్గే కూడా ఈ అంశానికి సంబంధించి ఒక వాయిదా తీర్మానాన్ని ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభల ఉభయ సభలో కాక ఈ రెండు అంశాలకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించిన అంశాల్లో కాక రెండు ఉభయ సభలు కాక దీన్ని ప్రవేశపెడితే ఖచ్చితంగా కూడా అటు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడిగా ఉంటుందని కూడా యువన రచిస్తుంది. అందులో భాగంగానే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధించిన మంత్రులంతా కూడా పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా కోవే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, యువల్ కృష్ణారావు, కొండ సురేఖ కావచ్చు, సీతక్క కావచ్చు, వీరంతా కూడా నేరుగా ఖర్గే ఆఫీస్కి వెళ్లారు. ఖర్గే కార్యాలయంలో ఖర్గేతో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా ఇదే అంశాలపైన చర్చించడం జరిగింది. ప్రధానంగా రిజర్వేషన్ అంశంలో మాత్రం బీజేపీ కావాల్సి తప్పుదో పట్టింది. 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేయాలంటే 10% రిజర్వేషన్లను 10% ముస్లింలకు అసలు మతపరమైన రిజర్వేషన్ ఇవ్వనప్పుడు కూడా కావాలని ఒక ప్రచారం చేస్తున్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఖర్గేతో సమావేశం కొనసాగుతుంది. నేరుగా మరి కాసేపట్లో కూడా సీఎం తన నివాసానికి కూడా చేరుకోబోతున్నారు. థ్యాంక్ యూ సతీష్.